హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రిస్మస్ సందర్భంగా అయ్యంగార్ బేకరీ స్టైల్ జామ్ కేక్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పిల్లలకి ఎంతో ఇష్టమైన జామ్తో ఇలా కేక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేసేస్తారు. అలానే ఓవెన్ లేకుండా కుక్కర్లోనే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ క్రిస్మస్కి ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ అయ్యంగార్ బేకరీ స్టైల్ జామ్ కేక్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జామ్ కేక్ కోసం నేను ఇక్కడ 1.5 కప్పుల బొంబాయి రవ్వను తీసుకున్నానండి. అదేనండి సూజీ అని కూడా అంటారు కదా, ఆ బొంబాయి రవ్వని తీసుకున్నాను. అలానే ఈ 1.5 కప్పుల బొంబాయి రవ్వని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఈ 1.5 కప్పుల బొంబాయి రవ్వని వేసేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. కొంచెం స్వీట్ అనేది ఎక్కువ కావాల్సిన వాళ్ళు 1.5 కప్పుల పంచదార వేసుకుంటే సరిపోతుంది. పంచదార వేసేసుకున్నాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంటే రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. రిఫైండ్ ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. చిక్కటి పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు కూడా వేసేసుకున్నాక మళ్ళీ అదే కప్పుతో చిక్కటి పాలను కూడా 1/2 కప్పు వేసుకోవాలి. ఇలా ఈ 3 వేసేసుకున్నాక ఈ 3 బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 నిమిషాల పాటు అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కలుపుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ వెనిల్లా ఎసెన్స్ కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. వెనిల్లా ఎసెన్స్ కూడా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, బొంబాయి రవ్వ పంచదార పౌడరు, ఆ పౌడర్ని కూడా వేసేసుకొని ఈ పౌడర్ని ఉండలు లేకుండా ఈ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పౌడర్ని కూడా ఉండలు లేకుండా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలండి. అస్సలు ఉండలు అనేది ఉండకూడదు. చూడండి, ఈ విధంగా కలిపేసేసుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక కొంచెం పలచగా ఉంది కదా, ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత ఇలా స్టవ్ మీద ఇలా లోతుగా ఉండే కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి 1 కప్పు సాల్ట్ వేసుకోవాలి, అంటే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకున్నాక ఉప్పు అంతా కుక్కర్ లోపలంతా స్ప్రెడ్ చేసేసేయాలి. సాల్ట్ అంతా లోపల స్ప్రెడ్ చేసేసాక ఇప్పుడు మధ్యలో స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. అరగంట తర్వాత మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మీద మూత తీసేసుకొని ఒకసారి బ్యాటర్ని మొత్తం కలుపుకోవాలి. ఇది కొంచెం నాని గట్టిగా అయింది కదండి. ఈ బ్యాటర్ మొత్తం ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. అలానే ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఇలా కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకున్నాక ఈ 3 బాగా కలిసేలా ఈ బ్యాటర్ మొత్తం కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. బ్యాటర్ మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా బ్యాటర్ మొత్తం కలిపేసేసుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు కేక్ కోసం కేక్ టిన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం కేక్ టిన్ అంతా అప్లై చేయాలి. ఆయిల్ని ఇలా అప్లై చేసిన తర్వాత ఇందులో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని ఇలా కేక్ టిన్లో మొత్తం వచ్చేలాగా అప్లై చేయాలి. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి. ఇలా గోధుమ పిండిని కొద్దిగా వేసుకుంటూ కేక్ టిన్ మొత్తం అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చండి, లేదంటే ఇలా పిండి వేసుకొనైనా యూస్ చేసుకోవచ్చు. పిండి అంతా అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకోవాలి. బ్యాటర్ని మొత్తం టిన్నులో వేసేసుకున్నాక ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల బ్యాటర్ మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాటర్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసాక ఇప్పుడు మనం 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ ఉంది కదండి, ఆ కుక్కర్ పైన మూత తీసేసుకోవాలి. మూత తీసిన తర్వాత ఇప్పుడు లోపల స్టాండ్ పెట్టాం కదండి, ఆ స్టాండ్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని పెట్టేసేయాలి. ఇలా పెట్టేసేసాక పైన మూతతో మళ్ళీ కవర్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 40 to 50 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 50 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసేసి ఇలా టూత్ పిక్తో మనం చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ కనుక అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అనేది రెడీ అయినట్లేనండి. ఇలా కేక్ని తీసేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసేసుకున్నాక కేక్ను బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇప్పుడు చాకుతో సైడ్స్ తీసేసి కేక్ని టిన్నులోంచి ప్లేట్లోకి తీసుకోవాలి. కేక్ని టిన్లోంచి తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకోవాలండి. ఆ జామ్ని ఇలా కొద్దిగా బ్రష్తో కేక్ మొత్తం అప్లై చేసుకోవాలి.
మీకు జామ్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసేసుకొని కలిపేసేసుకొని ఆ జామ్ని నేను చూపించే విధంగా ఇలా కేక్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. జామ్ను మొత్తం ఇలా కేక్ అంతా సైడ్స్ అంతా పైన కింద అప్లై చేసేసిన తర్వాత ఇలా బాగా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక బౌల్లో కోకోనట్ పౌడర్ తీసుకొని ఆ పౌడర్ని మొత్తం పైన ఇక్కడ నేను చూపించే విధంగా కేక్ మొత్తం ఇలా సైడ్స్ పైన అంతా జల్లుకోవాలి. కోకోనట్ పౌడర్ అంతా ఇలా జల్లేసేసుకున్నాక ఇప్పుడు మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక బౌల్లో జెల్లీలు తీసుకున్నానండి. ఈ జెల్లీలు అయితే పిల్లలకి చాలా ఇష్టం కదండి. ఇలా జెల్లీల్ని తీసుకొని కేక్ మొత్తం డెకరేట్ చేసుకోవాలి. జెల్లీలతో ఇలా నేను పైన అంతా డెకరేట్ చేసేసానండి. ఇప్పుడు కింద కూడా చెర్రీస్తో ఇలా డెకరేట్ చేసుకోవాలి. మీకు కావాలంటే మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన జామ్ కేక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఇలా కేక్ని ప్రిపేర్ చేసుకుని మనకి నచ్చినట్లుగా ఎన్నో రకాలుగా కేక్ని డెకరేషన్ చేసుకోవచ్చు. బర్త్డేకి, న్యూ ఇయర్కి, క్రిస్మస్కి ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి. ఈ జామ్ కేక్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.